సలాడ్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? సబ్జా ఫ్రూట్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న సబ్జా గింజలు 1 కప్పు, అరటిపండు 1, దానిమ్మ గింజలు 1 కప్పు, కర్బూజా ముక్కలు 1 కప్పు, ద్రాక్ష పళ్ళు 1 కప్పు, ఆపిల్ 1, ఫ్రెష్ క్రీమ్ 1 టేబుల్ స్పూన్, పుదీనా కొద్దిగా, తేనె 1 టేబుల్ స్పూన్, అల్లం రసం 1 టీ స్పూన్. సో మన సమ్మర్ స్పెషల్ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. సో ఇప్పుడు తయారు చేసే విధానం ఏంటో చూసేద్దాం. ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లో సబ్జా గింజలు, హెల్త్కి చాలా మంచిది, సబ్జా గింజలు వేసుకోవాలి. ఆ సబ్జా గింజల్లో కొంచెం మనం హనీ యాడ్ చేసుకోవాలి. యమ్మీ హనీ విత్ సబ్జా గింజలు. సో తేనె వేసేసాను. నేను ఇక్కడ తేనె వాడాను. చాలామంది సమ్మర్లో తేనె తినరు, ఎందుకంటే అది వేడి చేస్తుంది కాబట్టి. అలా అనుకున్న వాళ్ళు మీరు ఇందులో షుగర్ సిరప్ కూడా యాడ్ చేసుకోవచ్చు తేనె బదులు. అలాగే దీంట్లో కొంచెం అల్లం రసం, కొంచెం జస్ట్ టేస్ట్ కోసం. చూసారా, మీకు నేను ఎంత హెల్దీ రెసిపీ చెప్తున్నానో, అన్ని ఆల్ హెల్దీ థింగ్స్ ఉన్నాయి. అలాగే దీన్ని మనం మిక్స్ చేసుకోవాలి. సబ్జా గింజలు కావాలనుకుంటే మనం ఎక్కువసేపు అక్కర్లేదు, ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇవి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం కర్బూజా ముక్కలు, 1 బౌల్ కర్బూజా ముక్కలు, అలాగే కర్బూజా ముక్కల తర్వాత దానిమ్మ గింజలు, అలాగే వీటితో పాటు గ్రేప్స్, ద్రాక్ష పళ్ళు కూడా నేను యాడ్ చేసేస్తున్నాను. ద్రాక్ష పళ్ళు యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కలుపుకుందాం. ఒక్కసారి ఫ్రూట్స్ అన్నీ మనం కలుపుకున్న తర్వాత ఇందులోకి బనానాస్, హెల్దీ ఫుడ్, చాలా బలం ఇస్తుంది బనానాస్ కూడా యాడ్ చేసేసాను. బనానాస్ యాడ్ చేసిన తర్వాత యాపిల్, ఐ హేట్ యాపిల్ బట్ ఇట్ ఈస్ హెల్దీ. సో యాపిల్ యాడ్ చేసేసాను. ఈ ఫ్రూట్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. సో మన సబ్జా గింజలు అలాగే ఈ ఫ్రూట్స్ బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో మనం ఫ్రెష్ క్రీమ్ వేద్దాం. యమ్మీ కదా, క్రీమ్, బటర్, చీజ్ అంటే అందరికీ ఇష్టం, పిల్లలు ఫుల్గా తినేస్తారు. సో ఇంకా టేస్ట్ ఇస్తుంది, ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత మన ఫ్రూట్ సలాడ్. యా, సమ్మర్లో సాధారణంగా ఎక్కువ డైట్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే హీట్ వల్ల కానీ వర్క్ వల్ల కానీ చిరాకులకి అన్నిటికీ కొంచెం తొందరగా వెయిట్ తగ్గుతాం. అలాంటి వాళ్ళకి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ లైక్ బయటికి వెళ్ళేటప్పుడు పొద్దున్న ఇది ఫ్రెష్గా బాక్స్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. లేదంటే దీన్ని ఇంకా మనం ఫ్రీజర్లో పెట్టుకొని ఈవినింగ్ వచ్చిన తర్వాత తింటే ఇంకా బాగుంటుంది. ఈ మిక్స్చర్లో కొంచెం పుదీనా యాడ్ చేద్దాం. ఇది కూడా మనకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. లైట్గా కొంచెం పుదీనా యాడ్ చేసుకొని దీన్ని మనం మిక్స్ చేసుకుందాం. సో ఇప్పుడు మన ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. మనకి సబ్జా గింజలు చలువ, అలాగే ఫ్రూట్స్, అలాగే అట్ ద సేమ్ టైం బనానా, అవి మనకి కొంచెం స్ట్రెంగ్త్ని ఇస్తాయి. అన్ని హెల్దీ ఫ్రూట్స్ చేసుకొని సూపర్గా మనం ఫ్రూట్ సలాడ్ రెడీ చేసుకుందాం. అలాగే దీనికి కొంచెం టాపింగ్ లాగా కొంచెం మళ్ళీ మనం పుదీనాని లైట్గా వేసుకుందాం, జస్ట్ చిన్న టాపింగ్. సో ఎస్, సబ్జా ఫ్రూట్ సలాడ్ రెడీ. సో దీని తయారీ విధానం మరోసారి చూద్దామా? సబ్జా ఫ్రూట్ సలాడ్ తయారీ విధానం: ఒక బౌల్లో నానబెట్టిన సబ్జా గింజలు, తేనె, అల్లం రసం వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో కర్బూజా ముక్కలు, దానిమ్మ గింజలు, ద్రాక్ష పళ్ళు, అరటిపండు ముక్కలు, ఆపిల్ ముక్కలు, ఫ్రెష్ క్రీమ్, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసుకుంటే సబ్జా ఫ్రూట్ సలాడ్ రెడీ.